గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాన్ని సంతు అత్యంత పవిత్రమైన కాశీఖండంలోకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మహానుభావుడు శుక్రాచార్యుడిని గుర్తించలేక గురువుగారి మాయలో పడి అసలు గురువుగారిని పొమ్మన్నారు. వాళ్ళు అంత అవమానం చేశాక తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాట. శుక్రుడు అలా వెళ్ళగానే ఈ గురువుగారు రాక్షసులందరినీ మోసగించాను, ఇంద్రా నీ సైన్యంతో వచ్చి వీళ్ళని చావగొట్టన్నాడు. ఇంద్రుడు వచ్చి సైన్యంతో వీళ్ళ మీద యుద్ధం చేసి చితకొట్టేస్తే అప్పుడు వీళ్ళంతా ఏడుస్తూ మళ్ళీ శుక్రుడి కాళ్ళు పట్టుకుంటే, ఏరా మొన్న మీరు నన్ను మెడబెట్టుకు గెంటేశాక ఇక మీకు ఎలా గురువుగా ఉంటాను, తీసిపారేసిన ఉద్యోగం నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు ఆయన. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, అయ్యా అందరిలో లోపాలు ఉంటాయి, ఈ అమాయకులకి తెలియక అజ్ఞానంలో పడిపోయి గురుద్రోహం తెలుసుకోలేక గురువైన మిమ్మల్ని గెంటారు, క్షమించండి అని గట్టిగా కాళ్ళు పట్టుకుంటే చివరికి శుక్రాచార్యుడు అంగీకరించాడు. అంగీకరించి అంధకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రోజుల్లో. మంచి వీరుడు వాడు, మహాబలపరాక్రమవంతుడు, బ్రహ్మదేవుడి వరాల వల్ల గర్వించాడు. వాడికి శివుడి వల్ల తప్ప ఇంకెవరి చేతిలో చావులేదు. అటువంటి భయంకరుడైన అంధకుడు వాడు, కళ్ళు కనపడేవి కాదు, హిరణ్యాక్షుడి వంశంలో వాడు. అయినా యుద్ధం చేసేవాట, చెవులతో విని రాజ్యపాలన చేసిన వాడు ఏకంగా. అటువంటి వాడిని వీళ్ళకి రాజుని చేసి దేవతల మీదకి దండయాత్రకి సాగించాట. దేవతలు అంధకాసురుడి వల్ల చావు దెబ్బలు తిని పారిపోయారు. చివరికి దేవసామ్రాజ్యం శుక్రాచార్యుడి ధర్మమానని తిరిగి రాక్షసులకు వచ్చేసింది. అప్పుడు శివుడు అంధకాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. మామూలుగా కాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సర కాలం శివుడికి అంధకాసురుడికి మధ్యలో యుద్ధం జరిగిందట. ఆ సమయంలో అంధకాసురుడు విజృంభించి హరునితోడ విరోధించి అంధకుండు యుద్ధమనరించు చొక్కనాడోకటించే అజగవోన్ముక్త ఘన నిశాతార్థ చంద్ర బాణ నిర్భిన్న వక్షప్రఘాణుడగుతూ. అంధకాసురుడు శివుడితో యుద్ధం చేశాడని చెప్పుకున్నాం కదా ఏడాది పాటు. దాంతో శివుడు ఆగ్రహించి తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. శివుడి చేతిలో ఉన్న ధనుస్సు పేరు పినాకము అని పేరు. సమస్త దేవతలకి రక్షణ కలిగిస్తుంది కాబట్టి పినాకము అని పేరెట్టారట దానికి. అది శివపురాణంలో చెప్పిన నిర్వచనం. పురాణాలు చెప్పిన నిర్వచనాల కంటే గొప్ప నిర్వచనాలు బయటపడేవాడు. సకల దేవతలను రక్షించడం కోసము శివుడు తనంత తాను దివ్యశక్తితో సృష్టించుకున్న విల్లవ్వడం వల్ల దానికి పినాకమని పేరొచ్చింది. ఈ పినాక ధనుస్సు చేతపట్టి అర్ధచంద్రాకారంలో ఉండే ఒక పదునైన బాణంతో లాగి చెవిదాకా విడిచిపెట్టాడు. ధనుస్సుకి బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి విడిచిపెడితే వేగంగా వెళ్ళి కొట్టుకుంటుంది. అర్ధచంద్రాకార బాణం ఆయన విడవగానే అది వక్షస్థలంలో తగిలి అంధకాసురుడు కుయ్యో మొర్రో అని అరుస్తూ పారిపోయాడు. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, చచ్చిపోతున్నాను అని. ఈలోపు శివుడు తక్కిన రాక్షసులు చెతక్కొట్టి చంపుతున్నట్ట. చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చే శుక్రాచార్యుడు, శిష్యా నీకేం పర్వాలేదు అని ఆ బాణం వక్షస్థలంలో దిగిన దాన్ని పీక అవతల పారేసి మృత సంజీవని విద్యామంత్రం పఠించాడు. దాంతో ఈ గుండెల్లో అంత లోతుగా వెళ్ళిపోయి వక్షస్థలంలోంచి ఎముకలు చీల్చుకు బయటకు వచ్చిన ఆ బాణం లాగానే వాడు చావాలి. కానీ ఈ మంత్ర ప్రభావం వల్ల ఆరోగ్యంగా మళ్ళీ బతికాడు. అంటే శివుడిచ్చిన మృత సంజీవని విద్యని మళ్ళీ శివుడి మీద ప్రయోగించాడనమాట. శివుడు కొట్టిన బాణం దెబ్బకి తోస్తున్నవాడిని రక్షించి వదిలాడు. వీడు మళ్ళీ యుద్ధానికి వచ్చాట. శివుడికి మతోయింది. వాడితో యుద్ధం చేసేలోపు ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ పక్కకి లాగి శివుడి చేతిలో అంత పూర్వం కూలిపోయిన రాక్షసుల్ని వాళ్ళందరినీ మృత సంజీవని చదవడం, బతికించేయడం. ఇప్పుడు అర్థమైంది శివుడికి ఎందువల్ల అంధకాసురుడు చచ్చి వెళ్ళి బతికాడు. ఓహో, నేను నీ మీద అభిమానంతో నువ్వు చేసిన 100 సంవత్సరాల తపస్సుకి మెచ్చుకుని మృత సంజీవని విద్యనిస్తే ఆ విద్యతో నా శత్రువుని వెళ్ళి బతికిస్తావా అని మండిపోయింది. అయినా సరే పోన్లే అని మళ్ళీ వదిలిపెట్టేశాట. చివరికి భార్గవుడు ఇలా చెయ్యగా తట్టుకోలేక, శివుడు అంటే కొంచెం కరుణాస్వరూపుడు కానీ తక్కిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. దండు కుంభ నికుంభాదులంతా పరుగున శివుడి దగ్గరికి వెళ్ళారు.
దండు అంటే నందీశ్వరుడు, కుంభుడు అనేవాడు ప్రమథగణాల్లో ఒక వీరుడు, నికుంభుడు వాడి సోదరుడు. వీళ్ళంతా శివుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి ఉపేక్ష, నీకు కోపం వచ్చి కూడా అణుచుకున్నావు, మాకు అర్థమైంది. నువ్వు అర్ధచంద్రాకార బాణంతో కొట్టావు అంధకుణ్ణి, వాడిని శుక్రాచార్యుడు బతికించాడు. తక్కిన రాక్షసుల్ని చంపావు, బతికిస్తున్నాడు వాడు. మేము యుద్ధం చేసి వాడిని పొడుస్తున్నాం, వాడు కొళ్ళబొడవగానే చస్తూ ఉంటే చచ్చిన వాడిని మళ్ళీ ఆయన బతికిస్తున్నాడు. ఇలా అయితే మేం బతకలేం, ఎంతకాలం యుద్ధం అయ్యా, ఇది మా వల్ల కాదు, రక్షించు ప్రభో. దేవ మహాదేవ త్రిపుర దైత్యధ్వంస అభవమా విన్నపమాదరింపు, మీ చేత పడసిన మృత జీవనీ విద్య బ్రతికించుచున్నాడు భార్గవుండు. దైత్యవర్గము నెవ్విధమ్మున మాకెట్లు జయము సిద్ధించునాన్, చంద్రమౌళి నందికేశ్వరు బల్చి బందీగ్రహణలీల కావ్యు తెప్పిల్చి శ్రీకంధరుండు. కరతలమున పరిపాండు కాంతినతని దాల్చిదధితోడి, చలిది ముద్దయునుబోలే విషము మృంగిన పెన్నుద్ది వెల్పురేడు. మనసి జారాతి మృంగి గర్రనగద్రేపే. దేవా మహాదేవ, 3 పురాలని పరిపాలించే త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో కూల్చిన మహానుభావుడివి, పుట్టుకలేనివాడివి, మా విన్నపం వింటావా, లేదా మేము కూడా యుద్ధం అనేసి ఎక్కడికన్నా పొమ్మంటావా? నీవు తపస్సుకు మెచ్చుకుని ఇచ్చిన మృత సంజీవని విద్య, అంటే నీ వల్ల పొందిన మృత సంజీవని విద్యని ప్రయోగించి మా చేతిలో చచ్చిన రాక్షసుల్ని బ్రతికిస్తున్నాడు ఈ శుక్రాచార్యుడు. ఇలా అయితే దైత్యవర్గాన్ని మేము జయించడం కల్లా మాకు జయం రాదు, అపజయం పాలయ్యాడు శివుడు, ఆయన ప్రమథగణం అని రేపటి నుంచి నీ భక్తులు అంటారు. నీ కథ అపకథ కింద ప్రచారం అవుతుంది. శివుడే విజయం పొందలేకపోతే ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏమిటని అందరూ నిన్ను పూజించడం మానేస్తారు. తర్వాత నీ ఇష్టం, ఏం చేస్తావో అనగానే శివుడు చిరునవ్వు నవ్వి, నందీశ్వర, శుక్రాచార్యుడు చేసిన తపస్సుకు మెచ్చుకుని నేను ఇచ్చిన మృత సంజీవని నా మీద ప్రయోగించొద్దని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాలి, కానీ వాడు వినడం లేదు. పుత్రవాత్సల్యంతో వదిలాను, ఇంకా మీరింత విన్నపం చేశాక ఎలా వదులుతాను, వెళ్ళి వాడికి తీసుకొచ్చేయన్నట్ట. నందీశ్వరుడు వెళ్ళి ముందు 2 కాళ్ళతోటి ఇలా గట్టిగా ఒక నొక్కు నొక్కి పచ్చడి కింద లాక్కొచ్చి పారేశాడు శివుడి దగ్గర కావ్యుణ్ణి. శుక్రాచార్యుడు నందీశ్వరుడి ద్వారా బందీ అయ్యి శివుడి కాళ్ళ దగ్గర పడ్డాట. శివుడు ఆయన ఇలా చేతిలోకి పట్టుకుని ఆయన గిరగిరా తిప్పి తెల్లగా ఉన్నట్ట శుక్రుడు. చెప్పాక మనం ప్రారంభంలోనే శుక్రుడు తెల్లగా ఉంటాడని. వీడిని ఇలా తిప్పుతూ ఉంటేది ఎలా ఉంది, సద్దన్నం ముద్ద మంచి చిక్కని తెల్లని పెరుగన్నంతో కలిపినట్టుగా ఉందట. పెరుగు సద్దన్నం కలిపినట్టుగా మొత్తం మీద అది పెరుగన్నం ముద్ద అయిపోయింది దధ్యోదనం. అలా పెరుగన్నం ముద్దను తిప్పినట్టుగా తిప్పి గుటుక్కు నోట్లో వేసుకుని మింగేశాడు. పైగా మింగేం చేశాట, మనసి జారాతి మృంగి గర్రన గదిరేపే. బాగా కడుపు నిండా తిన్నవాడు బరేవ్ అని పెద్ద శబ్దం చేస్తాడే, అలా తేంచాడు సరదా కోసం. పైగా పడుండు లోపల దిక్కుమాలాడా, ఇక్కడ యుద్ధం చేస్తున్నంతసేపు అని. ఈ శుక్రాచార్యుడు కడుపులోకి పోయాడు. ఈ కడుపులోకి వెళ్ళిన మృత సంజీవని విద్య ఒకటి ఉందిగా, మళ్ళీని అది ప్రయోగించుకుని బతికాడు. బతికి లోపలే ఎక్కడికి ఎడుతున్నాను, ఈ శివుడి కడుపు ఇలా ఉంది ఏంటని చూస్తే ఏ వేపు చూసినా శివుడి కడుపులో ఏం లోకాలండి బాబు. ఈ బయట ఉన్న లోకాల కంటే గొప్ప విశేష లోకాలు ఉన్నాయట. బయట ఉన్నవి 14 లోకాలైతే అనేక భువన బ్రహ్మాండములు ఈ కడుపులో అశేష విశేష లోకాలు ఉన్నాయి. పాములున్నారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, ఏనాడు ఆయన చూచి ఎరగని లోకాలు. అసలు ఎటెడుతున్నాడో తెలియటంలా. ఒక్కో చోట భయం కలుగుతోంది. అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల, మంచు కొండలు కొన్ని చోట్ల, సముద్రాలు కొన్ని చోట. అదొక మహా వైశాల్యం కలిగిన భూమిలో ఉంది. ఆ లోపల అలాగే తిరుగుతూ పరమేశ్వర ఎటు రావాలరా దేవుడా అంటే మార్గం తెలియడంలా. ఆయన మింగేశాక లోపలికి వెళ్ళిన వాడికి ఏం తెలియదు. ఈ లోపు శివుడు ఏం చేశాడు, అంధకాసురుని చీల్చి చెండాడాడు, రాక్షసుల్ని తన్నాడు, దేవతలకి విజయం ఇచ్చాడు, అందరినీ పంపేసి హాయిగా కైలాసంలో కూర్చున్నాడు. కొంతకాలం అంటే అది ఎంతకాలమో కూడా తెలియదు ఈ జఠరగోళంలో తిరిగాట. చివరికి లోపల నుంచి పరమేశ్వర రక్షించు, అమ్మా పార్వతీమాత ఈ కడుపులో ఉండి నేను యాతన పడిపోతున్నాను, ఉడికిపోతున్నాను, రక్షించు తల్లోయని అమ్మని అయ్యని రోజు తలుచుకునేవాట. మొదట్లో శివుడు పట్టించుకోలేదు. కొద్ది రోజులకి పార్వతి లోపల నుంచి ఈ రొద విని
ఏమండి ఎంత చెడ్డ పాపం వాడు మన అబ్బాయి, మీరు వాడి తపస్సుకు మెచ్చుకుని మృత సంజీవని ఇచ్చారు, ఆ విద్య వల్ల బతికాడు కానీ ఇంకోటి ఎవడన్నా మీ కడుపులో కడితే బతుకుతాడా? ఏదో వాడిని కూడా రక్షించండి, బుద్ధి మాలిన పని చేసినందుకు ఇంక అలా చెయ్యొద్దని చెప్పి హెచ్చరించి బయటికి రప్పించండి అంది. వాడు నా నోట్లోంచి వెళ్ళాడు, మళ్ళీ నోట్లోంచి వస్తే నాకు అసహ్యం, కడుపులోకి వెళ్ళిన వస్తువు నోట్లోంచి వస్తే అది వాంతి అంటారు, అలా రావడం నాకు ఇష్టం లేదు అని, నాయనా శుక్రాచార్య నా చరమధాతువు నుండి బయటికి రా అంటే మూత్రద్వారం గుండా బయటకు వచ్చేయి, అందులో నుంచి నా శుక్రము గుండా బయటికి రా అన్నాడు. శుక్రము అంటే రేతస్సు వీర్యము అని అర్థం, అందులో నుంచి నువ్వు బయటికి రా అన్నట్ట. స్రవించన్ దుహినాం సుశేఖరుని, స్రవించన్ తుహినాం సుశేఖరుని మేఢ్రద్వార మార్గంబునన్ కవి శుక్లంబయి తక్షణంబున నిజాకారంబుదాల్చన్ మనోభవ విద్వేషి నిజాత్మ సంభవునిగా భావించి వీడ్కొల్పే. భార్గవును ఆతండు తపంబుసేయనరిగన్ కాశీపురి సేమకున్.